శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు తొందరగా వివాహం కుదరాలంటే ఒక 6 ముఖ్యమైనటువంటి సూత్రాలు, అలాగే జాగ్రత్తలు అనుకోండి, సూత్రాలు అనుకోండి, పరిహారాలు అనుకోండి, ఇవి పాటించడం వల్ల మరి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు మరి ఒక జంట ఏర్పడి తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. ధనుస్సు రాశి వారికి వివాహ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశి వారితో వివాహం చేస్తే ఏ విధంగా ఉంటుంది, కుజదోష ప్రభావం ఈ రాశివారి మీద ఎంతవరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ధనుసు రాశి సహజంగా భాగ్యరాశి అవ్వడం వల్ల వీళ్ళ జీవితంలో వివాహం అన్నది అతి ముఖ్యమైనటువంటి ఘట్టంగా ఉంటుందన్నమాట. అంటే జీవితంలో రాశి చక్రం నవాంశ 2 ఉంటాయి. నవాంశలో ఉన్నదే అదృష్టం కలిసి వస్తుంటుంది. అటువంటి నవాంశ యాక్టివేట్ అవ్వాలంటే జాతకుడికి వివాహం జరగాలి. వివాహం జరిగిన తర్వాత మరి ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అప్పటి వరకు ఉన్న జీవితం పూర్తిగా టర్న్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా చూసిన ఈ రాశి వారికి సప్తమ భావం, దశమ భావం కూడా ఒకే గ్రహం ఆధిపత్యం వహిస్తుంటుంది కాబట్టి అది బుధగ్రహం. సప్తమం ఎప్పుడైతే వీళ్ళకి వివాహం అయిందో సప్తమ భావం యాక్టివేట్ అవుతుంటుందన్నమాట. ఆటోమేటిక్గా దశమ భావం కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి వివాహం తర్వాత వీళ్ళకి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వివాహం తర్వాత శుక్రగ్రహం యాక్టివేట్ అవ్వడం వల్ల లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మరి యాక్టివేట్ అవుతాడు. అక్కడి నుంచి ఏమవుతుందంటే వీళ్ళకి లక్ష్మీ కటాక్షం ఆరంభం అవుతుంది అన్నమాట. ధనం విపరీతంగా సంపాదించగలుగుతారు. సంపాదించడం కన్నా దాన్ని బాగా అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే మరి ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా వృషభ, తులా రాశి వారితో వివాహం అన్నది చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. అంటే షష్టాష్టకాలు అవుతాయి కాబట్టి మరి ఈ రాశి వారికి వృషభ, తులా రాశి వారితో వివాహం చేయడం వల్ల ఖచ్చితంగా వివాహం తర్వాత ఆర్థిక పరమైన సమస్యలు, వివాహ విషయంలో ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీరిద్దరి మధ్య వివాహం చేయకుండా ఉంటేనే మంచిది. దాని తర్వాత ఏంటంటే మనకి ఈ ప్రతి రాశికి ఏదో ఒక భావం బాధక స్థానం అవుతుంటుంది. మరి ధనుసు రాశి వారికి సప్తమ భావం అయినటువంటి మిథున రాశి బాధక రాశి, బుధుడు బాధకుడు అవుతుంటాడు. సో ఆ కారణం వల్ల ఎస్పెషల్లీ మిథున రాశి వారితో వివాహం అన్నది నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కానీ బుధుని యొక్క నక్షత్రాలైనటువంటి జ్యేష్ఠ, రేవతి, ఆశ్లేష ఈ నక్షత్రాలు సాధ్యమైనంత వరకు మరి ఈ ధనుసు రాశి వారు చేసుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే మరి కన్యా రాశి వారితో, మిథున రాశి వారితో వివాహం చేసుకోవచ్చు, నో డౌట్. అలాగే బాగా వీళ్ళకి మ్యాచ్ అయ్యేది ఏంటంటే మీనరాశి. మీనరాశికి కూడా గురువు అధిపతి అవ్వటం, అలాగే అక్కడ శుక్రుడు ఉచ్చ పొందడం, ఇవన్నీ కూడా మరి వీళ్ళ యొక్క జీవితానికి 100% మీనరాశి చాలా అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత మేషరాశి, వృశ్చిక రాశి. సో ఈ 2 రాశులు కూడా కొంతవరకు వివాహం చేసుకోవచ్చు. అయితే మేషరాశి అమ్మాయి, వృశ్చిక రాశి అమ్మాయి అనుకున్న అబ్బాయి అయినా వీళ్ళకి ప్రశ్నించే గుణం ఎక్కువగా కలిగి ఉంటారు అన్నమాట. ప్రతిదాన్ని కూడా జీవిత భాగస్వామిని ప్రశ్నిస్తూ ఉంటారు, పాయింట్అవుట్ చేస్తుంటారు, విమర్శిస్తూ ఉంటారు. కేవలం ఈ ధనుసు రాశి వారి లేదా ధనుసు లగ్నం వారి వివాహ విషయమే కాదు, ఏ విషయంలోనే సరే వీళ్ళ చేసే పనులకు కానీ కార్యక్రమాలకు కానీ ఎవరు అడ్డు తగలకూడదు, ఎవరు క్వశ్చన్ చేయకూడదు, వీళ్ళు ఏం చేస్తున్నారో అడగకూడదు. సో ఆ కారణం వల్ల ఎక్కువగా ఈ రాశి వారి యొక్క
వివాహ జీవితం ఇబ్బందికి విచ్ఛిన్నానికి కారణం అవుతుంటుంది. కాబట్టి మరి ఈ 2 రాశుల వారితో చేయడం వల్ల, అలాగే సింహరాశి వారితో అగ్నితత్వ రాశి అవటం వల్ల వారితో చేయడం వల్ల వివాహ జీవితంలో ఇబ్బంది అయితే ఉండదు, కానీ వారి యొక్క ఆధిపత్యాన్ని ఈ రాశి వారు తట్టుకోలేకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశిలో ఎవరికైతే మరి ఈ కుజ, రవి, గురుగ్రహాలు బలంగా ఉంటాయో వాళ్ళు ఈ రాశుల వారితో, అంటే వృశ్చిక, మేష, సింహరాశి వారితో చేసుకోకుండా ఉంటే మంచిది. ఒకళ్ళు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక రాజీ మార్గంలో వెళ్ళడం వల్ల జీవితం సజావుగా సాఫీగా సాగే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత వీళ్ళకి మరి కర్కాటక రాశి, అంటే కర్కాటక రాశి సహజంగా వీళ్ళకి అష్టమ రాశి అయినప్పటికి కూడా ఈ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలో ఉచ్చ పొందుతూ ఉంటాడు. సో అందువలన ఖచ్చితంగా ఈ రాశి వారికి కర్కాటక రాశి వారితో వివాహ సంబంధం అన్నది 100% చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఈ ధనుసు రాశి వారు ఎస్పెషల్లీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మరి ఈ కర్కాటక రాశి వారితో కానీ మీనరాశితో వారితో కానీ వివాహం జరిగిన, ఒకవేళ వృశ్చిక రాశి వారితో వివాహం జరిగిన, వివాహం తర్వాత వీళ్ళకి విదేశీయానం కానీ ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కానీ మారడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు మరి ఈ రాశుల్లో ఉన్నటువంటి, అంటే మీన, కర్కాటక, వృశ్చిక, జలదత్త రాశుల్లో ఉన్నటువంటి అబ్బాయిల్ని వివాహం చేసుకుంటే వివాహం ద్వారా విదేశ యోగం ఈ రాశి వారికి నవేడేస్లో ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలకి ఆ విదేశంలో ఉన్నటువంటి అబ్బాయిలను చూస్తే తొందరగా వివాహం సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మరి ఈ రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్ర జాతకులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలతో కానీ, అలాగే శతభిషం, ఆరుద్ర, స్వాతి నక్షత్రాలతో కానీ వివాహం చేయడం వల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు మనకు పెద్దగా కాంప్లికేటెడ్ కాదు. ఇవి చాలా వరకు వివాహం ద్వారా అదృష్టాన్ని ఇచ్చే నక్షత్రాలు కాబట్టి బాగుంటాయి. ఎస్పెషల్లీ ఈ రాశి వారికి కుజదోషం అన్నది వర్తించదు. కాబట్టి మరి కుజదోషం లేని రాశులతో కానీ అటువంటి వారితో వివాహం చేస్తే చాలా వరకు వివాహం సజావుగా సాగే అవకాశం ఉంది. సాధారణంగా ఆలస్య వివాహానికి గ్రహాలు శుక్రగ్రహం కారణమవుతుంటుంది, అలాగే చంద్రుడు కూడా కారణమవుతూ ఉంటాడు. ఎవరి జన్మజాతకంలో లగ్నాలు రాశులతో పని లేకుండా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే, ఎస్పెషల్లీ శనితో కలిసి ఉన్నా, రవితో కంబస్ట్ అయి ఉన్నా, శుక్రుడు నీచపడి ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే శని, చంద్రుడు కలిసి ఉన్న, చంద్రుడిపై శని దృష్టి ఉన్న వివాహ విషయంలో ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. మరి వివాహ పీఠిక మీద రాశి చక్రం పరిశీలించినప్పుడు వివాహం కుజుని ద్వారా ఆలస్యం అవుతుంది అనుకుంటే కుజుడే వివాహం చేయవలసి ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు వివాహాన్ని తొందరగా ఇవ్వలేకపోతున్నాడు, ఏదో కారణాల వల్ల ఆలస్యం అవుతుందంటే కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలనుకుంటే సులభమైనటువంటి ఏకైక మార్గం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక 8 మంగళవారాలు మరి ఆంజనేయ స్వామికి తమలపాకులు, సింధూరంతో అభిషేకం, పూజ నిర్వహిస్తూ మరి పసుపు రంగుతో కూడుకున్నటువంటి అరటిపళ్ళు మరి ఒక 18 కానీ 41 కానీ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టడం, దానివల్ల తొందరగా వివాహం కుదిరే అవకాశం ఉంది. ఇంకా అద్భుత రెమెడీ ఏంటంటే, మనకి అందరికీ అవకాశం లేకపోవచ్చు, మరి కోతులకి ఎన్ని కోతులైనా పర్లేదు, మరి మీకు ఎంత వీలు కలిగితే అన్ని కోతులు తినే ఆహారం, ముఖ్యంగా అరటిపళ్ళు, మిగతా పళ్ళన్నా కోతులకి లంసంగా ఏదో 1, 2 కాకుండా ఒక అరటిగెల కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా మరి వివాహంలో కుజుని ద్వారా ఆలస్యమయ్యే దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఒకేసారి కాకుండా 2-3 సార్లు వేయచ్చు. ఇంకా వెరీ సింపుల్ ఏంటంటే, ప్రతి మంగళవారం చీమలకి ఆహారం వేయడం వల్ల కానీ, చేపలకి
ఆహారం వేయడం వల్ల కూడా ఇది తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. అదే రాహు కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. అంటే రాహు కారణం వల్ల ఎలా ఉంటుంది, వివాహం బాగా దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటుంది. చాలా వరకు వివాహం కోసం ఎవరు పట్టించుకోకపోవడం, ఏదో ఒక రోమర్ పెడుతుంటారు అన్నమాట. అమ్మాయి ఇలాగా, అబ్బాయి ఇలాగా, ఆ కుటుంబం ఇలాగా, అందులో ఇలా జరిగింది అలా జరిగిందని వచ్చిన సంబంధాలు చుట్టుపక్కల వాళ్ళు పాడు చేస్తుంటారు. అది రాహు ప్రభావం వల్ల మనకు అర్థమవుతుంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే, మరి రాహుగ్రహ దోష నివారణం కనకదుర్గ అమ్మవారికి ఒక 8 శుక్రవారాలు కుంకుమర్చన చేస్తూ ఆకుపచ్చ రంగుతో కూడుకున్నటువంటి నిమ్మకాయల దండ ఏదో ఒక శుక్రవారం వేయటం వల్ల, ప్రతిరోజు దుర్గా అష్టాత్తర పారాయణ వల్ల ఇతరుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ దోషం నరఘోష తగ్గి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా అందరూ కూడా కామన్గా వివాహం ఆలస్యమైనప్పుడు మంగళవారం రోజు నియమంగా ఉంటూ అటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు ఏదో సింపుల్గా పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వివాహం అయిన వారికి వివాహ దోషాలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి సింపుల్ రెమెడీస్తో. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. అయితే కొద్దిగా ఖరీదుతో కూడుకున్నది అవ్వచ్చు, అయినప్పటికి కూడా రత్నధారణ, ఎవరైతే దోషం కుజుని వల్ల వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు వివాహం అయినంత వరకు కూడా మనకి పగడం అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే సాధారణంగా పగడాలు రకరకాల సైజుల్లో దొరుకుతుంటాయి. త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం, 3 త్రికోణాకారంలో ఉన్నటువంటి పగడం, అది పర్టికులర్గా రాగిలో తయారు చేయించి, మరి స్త్రీలైతే ఎడమ చేయి ఉంగరం వేలికి, మగవాళ్ళైతే కుడి చేయి ఉంగరం వేలికి, అది మంగళవారం రోజు మరి ధరించడం వల్ల, అంటే మళ్ళీ ఈ నక్షత్రం పడదు, ఆ లగ్నానికి పడదు, ఈ వాసికి పడదు, ఇలాంటి కథలేమి పక్కన పెట్టి కేవలం వివాహం అనే సంకల్పంతో మరి ఆ ఉంగరాన్ని తయారు చేసి చక్కగా హనుమాన్ టెంపుల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ పూజ చేపించి విధి విధానంగా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం అన్నది కుదురుతూ ఉంటుంది. ఇంకా దానికన్నా ఇంకా సర్వశ్రేష్టమైనది కనక పుష్య రాగం. అంటే మనకి గురుగ్రహ అనుగ్రహం లేనిది కూడా ఏది జరగదు. అందుకే పెళ్ళికి గురుబలం వచ్చిందా అని అడుగుతుంటారు. కాబట్టి మరి ఇదేంటంటే పెద్దగా ఇబ్బంది కలిగింది, ఎవరికి కూడా ఎటువంటి నష్టాన్ని కలిగించదు. కాబట్టి కనక పుష్యరాగము, ఈ కనక పుష్యరాగం అనే ఉంగరం మరి సుమారుగా అటు ఇటుగా 3 క్యారెట్ల ఉంగరం, అది బంగారంలో తయారు చేయించుకోవచ్చు లేదా వెండిలో తయారు చేయించుకొని గురువారం రోజు గురు హోరలో, అంటే ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో మరి ఏదైనా ఆలయంలో, ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆలయం సంబంధించిన దాంట్లో పూజ చేయించి గురువారం రోజు ఈశాన్య వైపు తిరిగి మీ పెళ్లి కొరకు ఎవరైతే బాగా ఆందోళన చెందుతున్నారో, ముఖ్యంగా మదర్ చేతి మీదుగా మీరు ఆ ఉంగరాన్ని కుడి చేయి చూపుడు వేలికి అబ్బాయిలు, ఎడమ చేయి ఉంగరం వేలికి అమ్మాయిలు ధరించడం. అయితే ఆ ఉంగరం ధరించే రోజు శనగపిండితో తయారు చేసినటువంటి మైసూర్ పాక్ అవ్వచ్చు, బూందీ లడ్డు అవ్వచ్చు, అది మీరు కనీసం ఒక 5కి పంచిపెట్టడం వల్ల వివాహం అన్నది కుదురుతుంది. ఇంకా స్త్రీలకు ఏంటంటే ఒక అద్భుతమైన రెమెడీ ఉన్నది. ఒక మంగళవారం రోజు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ అమ్మాయి గోరింటాకు తెప్పించి దాన్ని చక్కగా అంటే దాన్ని రుబ్బడం ఏదో జరుగుతుంది, దాన్ని తయారు చేస్తారంటే చేతికి అలంకరించుకోవడానికి వీలుగా దాన్ని తయారు చేయాలన్నమాట. సొంతంగా అమ్మాయే తయారు చేయాలి, అంటే మిక్సీలు కట్టేయకుండా మరి పూర్వకాలం చేసినట్టు చేయడం వల్ల తయారు చేయించి మీకు అందుబాటులో ఉన్నటువంటి, మీకు మేనత్త వరుసలో ఉన్న వాళ్ళకి, అటువంటి చుట్టుపక్కల వాళ్ళైనా పర్లేదు, మేనత్తలు ఉంటే ఓకే, వాళ్ళకి పుణ్యస్త్రీలకి వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వారి చేతికి చక్కగా ఈ గోరింటాకు, ఎవరైతే అమ్మాయి పెళ్లి కావాలో అమ్మాయితో అలంకరింప చేసి వాళ్ళకి సత్కరించాలంటే వాళ్ళకి ఏదో రవికులు గుడ్డ, చీర, జాకెట్ లాంటిది పెట్టి వాళ్ళ పాదాలకి నమస్కరించి, ఇంకా కూడా ఉంది మరి పాదాలకి పసుపది రాసి చక్కగా వాళ్ళని ముత్తైదుగా పూజ చేసుకొని వాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి కేవలం
ఒక ముగ్గురైతే చాలు, వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి సత్కరించడం వల్ల కూడా వివాహంలో ఉన్నటువంటి తొందరగా వివాహం జరిగే సూచనలు ఈ పూర్వకాలం చాలా వరకు చేయిస్తూ ఉండేవారు. రాను రాను కాలగమనంలో ఇవన్నీ కూడా మారిపోవడం జరిగింది. కానీ ఏదైనా ఇటువంటి చిన్న రెమెడీలే మనకు బాగా పనిచేస్తుంటాయి. కాబట్టి ఇదేనా రెమెడీ అన్నది నమ్మకంతో చేయవలసింది. నమ్మకంతో ఏది చేసినా దాని ఫలితం చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.